బాగంబర్పేట్ పోచమ్మ బస్తీలో గురువారం శ్రీ మార్కండే జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గత 16 సంవత్సరాలుగా బస్తీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మార్కండే జయంతి ఉత్సవాలు పోచమ్మ బస్తీలో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని సేవాయుత్ అసోసియేషన్ అధ్యక్షుడు రచ్చ లావణ్య శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా పల్లకి సేవా ఉత్సవాలతో పాటు శ్రీ విఘ్నేశ్వర స్వామి పూజలు, నవగ్రహ పూజతో పాటు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పల్లకి సేవ ఉత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు మార్కండే యక్షగానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రచ్చ శ్రీనివాస్, లావణ్య, మాజీ కార్పొరేటర్ పద్మావతి, దీపిరెడ్డి, బాబా చంద్రపాల్, తెలంగాణ ఉద్యమకారుడు రూబీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చీరలు ముంగడికి రాలి ఓకే మార్కండేయ పల్లకి సేవ 16 ఏళ్ల నుండి చేస్తున్నాను. వచ్చిన అతిథులకు అందరికీ భక్తులకు నా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు చెప్పి ప్రతి ఏటా ఇట్నే వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సేవాయుత్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రచ్చ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోచమ్మ బస్తీలో గత 16 సంవత్సరాలుగా మార్కండేయ జయంతి జరుపుతున్నారు. ఎంతో మంది భక్తులకు కృపకు కాగలుగుతున్నారు. శివుని యొక్క అభిషేకము, మళ్ళీ మార్కండేయ భక్తికి అన్న వితరణ, ప్రతి ఒక్క కార్యక్రమంలో అధికంగా ప్రజలు వచ్చేసి మార్కండేయ భక్తులకు కృప కలుగుతున్నారు కాబట్టి వీళ్ళు ఎంతో మంది భక్తులు ఇక్కడ ఘనంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అందరికీ ఈరోజు భీష్మ ఏకాదశి మరియు మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలిసిందే, పోచమ్మ బస్తీలో మరి మార్కండేయ జయంతి అత్యంత ఘనంగా జరపబడుతుంది. ఇక్కడ రచ్చ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈసారి 16వ ఏడు అత్యంత ఘనంగా మరి పూజ జరిపించి మరి ఆ పరమశివుడికి అభిషేకాలు సమర్పించి, అలాగే మరి ఆ ఊరేగింపుతో ఆ మార్కండేయుని పురవీధుల్లో తిప్పుతూ ఇక్కడ ఒక నమ్మకం ఏముందంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ దేవుడిని దర్శించుకుంటారో, మరి అభిషేకంలో కానీ పూజలో కానీ పాల్గొంటారో వాళ్ళు కోరుకున్న కోరికలు తప్పకుండా తీరుతాయని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో మరి పాల్గొని మరి ఆ దేవుని ఆశీర్వాదం కొరకు వస్తారు. మరి ఆ మార్కండేయుని ఆశీర్వాదము ప్రతి ఒక్కరికి కలగాలని, మరి అందరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారు.